చేస్తారు. కానీ అసలు శాస్త్రప్రోక్తం ఏమిటో తెలుసా? శ్రీరామనవమి నాడు ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందో తెలుసా? ఎందుకో తెలుసా? రాముడి ప్రతిజ్ఞ ఉంది. ఒక్కసారి నా పేరు తలుచుకున్నా, నాకు నమస్కరించినా నేను చూస్తానన్నాడు. అందుకే కాబట్టి ఎక్కడెక్కడ ఈ మకుట సర్గ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి పట్టాభిషేకం చెప్పబడిందో అక్కడక్కడ గర్భిణులైనటువంటి స్త్రీలకి యశోవంతులు, కీర్తివంతులు, వంశోద్ధారకులైనటువంటి పుత్రులు కలుగుతారు. తప్పిపోయినటువంటి ధనము మళ్ళీ లభిస్తుంది. దూరదేశంలో ఉన్న బంధువుల యొక్క సమాగమ సుఖం కలుగుతుంది. ఏ వర్ణము వారు ఆ వర్ణము యొక్క ధర్మమునందు నిలబడతారు. ప్రత్యేకించి ఇవాళ మకుటధారణ సర్గ చదివితే పితృదేవతలందరూ ఎంతో ఆనందిస్తారు. పితృదేవతలందరూ ఆనందపడతారు. ఆచార్య స్థానములను అలంకరించిన గురువులందరూ శ్రీరామనవమి నాడు పట్టాభిషేక సర్గ, మకుటధారణ సర్గ చెప్పుకున్నారని పరమ సంతోషంతో ఆశీర్వచనాలు చేస్తారు. 33 కోట్ల దేవతలు సంతోషిస్తారు. కాబట్టి అరణ్యవాసం పూర్తి చేసుకుని యుద్ధకాండలో యుద్ధమంతా పూర్తయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి పుష్పక విమానంలో వచ్చి భారద్వాజాశ్రమంలో దిగి 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి నా దర్శనము కలగకపోతే సరయూ నదిలో ప్రవేశిస్తానని చెప్పి భరతుడు ప్రతిజ్ఞ చేశాడు. హనుమా, నువ్వు ముందు వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు. వెడుతున్నప్పుడు అదిగో అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు గుహుణ్ణి కూడా తీసుకుని వెళ్ళన్నాడు. గబగబా వెళ్ళి భరతుడికి చెప్పాడు, వచ్చేస్తున్నాడు రామచంద్రమూర్తి అని. 14 సంవత్సరములు పూర్తయింది. సీతమ్మ తల్లి పుష్పక విమానాన్ని కిష్కింధలో దింపి ఈ వానరకాంతలందరినీ కూడా తీసుకెడతామంది. వాళ్ళందరూ కూడా పుష్పక విమానం ఎక్కారు. ఎలాగో భాగవతాంతర్గతంగా రామకథ ఉంది. దాన్ని వాల్మీకి రామాయణం వైపు నుంచి తిప్పి సీతారామ కళ్యాణ ఘట్టంగా ఆవిష్కరించాను. సరే, సీతారామ కళ్యాణం చెయ్యడం అనేటటువంటి ఆచారం ఒక్క శ్రీరామనవమికే ఉంది. ఎందుచేత అంటే జన్మతిథులు అంటారు, జయంతులు అంటారు. ఆ జయంతుల యందు కళ్యాణం చేయడం అనే సంప్రదాయం లేదు. కృష్ణాష్టమి ఉందనుకోండి, కృష్ణుడి ఆవిర్భావ దినం. కృష్ణాష్టమి నాడు రుక్మిణీ కళ్యాణం చేయరు. కానీ శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చేస్తారు. సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసా? రాముడుగా ఉపాసన యోగ్యత లేదు. ఒక్క రాముణ్ణి పూజ చేయరు. సీతారాములుగానే పూజ. సనాతన ధర్మమునందు మీరు ఎప్పుడు పూజ చేసినా శక్తి సహితుడైన వాడిని మాత్రమే పూజ చెయ్యాలి. రామనామము, రామ పూజ చెయ్యకుండా ఉండకూడదు. ఒక్క రాముడికి పూజ చెయ్యకుండా ఉండకూడదు కనుక అలా కుదరదు కనుక సీతారామ కళ్యాణం చేస్తారు. రామచంద్రమూర్తి పాదాలు పట్టుకుని మనకి కావలసినది ఏది అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి. ఆ అద్వైతానుభూతి కొరకు, మనుష్య జన్మ సార్థకత కొరకు సీతారామ కళ్యాణం చేస్తారు. కానీ అసలు శాస్త్రప్రోక్తం ఏమిటో తెలుసా? శ్రీరామనవమి నాడు ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందో తెలుసా? సీతారాముల్ని స్వామి హనుమని కలిపి పల్లకీలో పట్టుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి రామాలయం కానీ మఠ ప్రాంగణం చుట్టూ కానీ ఊరిరిగింపు చేసి ఆ రోజు సాయంకాలం నాడు చక్కగా కూర్చుని శ్రీరామాయణం యుద్ధకాండలోంచి పట్టాభిషేక సర్గ, అందులో మకుట సర్గ అంటారు. ఆ వశిష్ఠ మహర్షి పెట్టారు కిరీటం రామచంద్రమూర్తి తల మీద. ఆ కిరీటాన్ని వర్ణించే సర్గ ఉంది, మకుట సర్గ. ఆ మకుట సర్గ చదవాలి, పారాయణ చెయ్యాలి. అథవా అలా పారాయణ చేయకపోతే మానసికంగా ఒక్కసారి ఆ పట్టాభిషేకంలో చెప్పినటువంటి విశేషాలన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకుని రామచంద్రమూర్తి తల మీద కిరీటం పెట్టినటువంటి విషయాన్ని మననం చేసుకోవాలి. మకుట సర్గ పారాయణము చేయబడినటువంటి రోజు కనుక శ్రీరామనవమి అంత ప్రఖ్యాతి వహించింది. యథార్థమునకు శాస్త్రరీత్యా సీతారామ కళ్యాణము లేదు. సీతారామ కళ్యాణం ముచ్చట మనం చేస్తున్నాం, తప్పు మాత్రమని నేను అంటలేదు. శాస్త్రీయమేదో తెలుసా? మకుట సర్గ పారాయణమే. నేను ఒకసారి కాకినాడలో ఉన్నప్పుడు శ్రీరామనవమి వస్తే అలాగే చేశాం మేమందరం. మకుట సర్గ చదవగలిగినటువంటి వారు దాన్ని చదువుతారు, సంస్కృతంలో ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ చక్కగా వింటారు. అది చెయ్యాలి. అది చేస్తే ఏమవుతుందంటే రామచంద్రమూర్తి తల మీద కిరీటం పెట్టబడితే పక్కన భార్య ఉన్నదని గుర్తు. ఎందుకంటే పట్టాభిషేకం చేసేటప్పుడు ధర్మపత్ని సహితుడై చేస్తారు. పక్కన ధర్మపత్నిని కూర్చోపెట్టి చేస్తారు. ఇద్దరికీ కలిపి అభిషేకం చేస్తారు. సీతారాములు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి కిరీటం ఉంది కాబట్టి పరిపాలకుడయ్యాడు రాముడు. రాజారాముడైనటువంటి రాముడి పరిపాలనలో నేనున్నాను.
ఇప్పుడు మీ గురించి మీరు చింత పెట్టుకోక్కర్లేదు, మిమ్మల్ని ధర్మమునందు నిలబెట్టడం రాముడి వంతు అవుతుంది. రాముడు స్వీకరిస్తాడు. ఎందుకో తెలుసా? రాముడి ప్రతిజ్ఞ ఉంది. ఒక్కసారి నా పేరు తలుచుకున్నా, నాకు నమస్కరించినా నేను చూస్తానన్నాడు. అందుకే శ్రీరామనవమి నాడు మకుట సర్గ పారాయణ చేస్తారు. అందుకే నేను కూడా ఈరోజు నా విడిదిలో స్నానం చేసిన తర్వాత సంధ్యావందనం చేసి గాయత్రీ మంత్రం అభిషేకం అవి పూర్తి అయిపోయిన తర్వాత నేను కూర్చుని చేసింది ఇది అంటే, మానసికంగా ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గనంతటినీ ఒక్కసారి అలా విహంగ వీక్షణంగా ఓసారి పారాయణ చేసుకున్నాను. ఈ మాట చెప్పి నేను మీకు కూడా చేయించకపోతే నాకు దోషం వస్తుంది కాదు. అందుకని 2 నిమిషాల్లో ఆ మకుటధారణ సర్గకి సంబంధించిన విషయాన్ని చెప్పేస్తాను. అరణ్యవాసం పూర్తి చేసుకుని యుద్ధకాండలో యుద్ధమంతా పూర్తయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి పుష్పక విమానంలో వచ్చి భారద్వాజాశ్రమంలో దిగి 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి నా దర్శనము కలగకపోతే సరయూ నదిలో ప్రవేశిస్తానని చెప్పి భరతుడు ప్రతిజ్ఞ చేశాడు. హనుమా, నువ్వు ముందు వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు. వెడుతున్నప్పుడు అదిగో అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు గుహుణ్ణి కూడా తీసుకుని వెళ్ళన్నాడు. గబగబా వెళ్ళి భరతుడికి చెప్పాడు, వచ్చేస్తున్నాడు రామచంద్రమూర్తి అని. 14 సంవత్సరములు పూర్తయింది. సీతమ్మ తల్లి పుష్పక విమానాన్ని కిష్కింధలో దింపి ఈ వానరకాంతలందరినీ కూడా తీసుకెడతామంది. వాళ్ళందరూ కూడా పుష్పక విమానం ఎక్కారు. అందరూ భారద్వాజాశ్రమంలో విందు స్వీకరించి విమానంలో బయలుదేరి నందిగ్రామానికి వచ్చారు. భరతుడు పాదుకల్ని సింహాసనం మీద కూర్చోపెట్టి అక్కడ నుంచి పరిపాలన చేశాడు. నందిగ్రామంలో పుష్పక విమానం దిగింది. దిగగానే భరతుడు సంతోషపడిపోయాడు. వానరానివి, చపల చిత్తం ఉన్నవాడివి, అబద్ధం చెప్పావా, మా అన్న ఇంకా రాలేదే అని చూస్తున్నాడు ఆకాశం వంక. విమానం కనపడగానే పొంగిపోయాడు. ఆ అన్నదమ్ముల మైత్రి అటువంటిది. రామచంద్రమూర్తి కాలు కింద పెట్టబోతున్నారు విమానంలోంచి. అన్నా, 14 సంవత్సరములు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగావన్నా, ఇదిగో ముందు పాదుకలు తొడుక్కోని పాదుకలు తొడిగాడు పాదాలకి. పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి పెద్ద పెద్ద జుట్టు పెరిగిపోయి కిందకి దిగారు. ఆ వెనక లక్ష్మణస్వామి దిగారు. భరతశత్రుఘ్నులు ఎదురొచ్చారు. ఎదురొస్తే భరతస్వామి కన్నులంబట నీరు కారుస్తూ ఒక మాట చెప్పాడు. అన్నయ్య, నీవు మా అమ్మ అడిగినటువంటి వరానికి నీయంత నీవుగా వశపడి ధర్మమునకు కట్టుబడి రాజ్యాన్నంతటినీ నాకు ఇచ్చేశావు. సంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్మరదామమ. అన్నయ్య, రాజ్యాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. మళ్ళీ నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి. ఎద్దు మోయవలసిన బరువుని దూడమోస్తుందా అన్నయ్య అన్నాడు. అంగీకరించిన రామచంద్రమూర్తి కిందకి దిగొచ్చారు. వానరకాంతలందరూ కూడా మనుష్యకాంతల రూపాలు కట్టుకున్నారు. చక్కగా కిందకొచ్చారు. ఆ మంగళ్ళని తీసుకొచ్చారు ఆ కేశ సంస్కారం చేయడానికి. రామచంద్రమూర్తి అన్నారు, ముందు మా తమ్ముళ్ళకి చేశాక నాకు చెయ్యండి అన్నారు. తమ్ముళ్ళకి కేశ సంస్కారం చేశాక రామచంద్రమూర్తికి చేశారు. అప్పుడు చక్కగా పట్టుపంచ కట్టుకుని లక్ష్మణస్వామి భరతుడు పగ్గములు పట్టుకున్నాడు రథానికి. లక్ష్మణస్వామి ఒకరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఒకరు ఛత్రం పట్టుకున్నారు, ఒకరు చామరం వేశారు. వేస్తుండగా మహానుభావుడు తమ్ముళ్ల చేత సేవింపబడుతూ రథంలో వెడుతున్నాడు. పూర్వభాషీచ రాఘవ, అందరూ అడుగో రాముడు మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చాడని వీధుల ముందు నిలబడి ఇంటింటా పతాకాలు పైకెత్తారు. ఇళ్ల ముందు రంగవల్లులు దిద్దారు. అందరూ రామ 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 అని రాముడి వంక చూస్తుంటే రాముడే అందరినీ పలకరించాడు. బాగున్నారా, మీ వేదపఠనం బాగా జరుగుతోందా అని పూర్వభాషీచ రాఘవ తాను ముందు పలకరిస్తాడు. అందరినీ పలకరించాడు. స్వామి హనుమ వెనక నడుస్తున్నారు. తెల్లటి బట్ట కట్టుకుని హనుమ వెడుతుంటే ఈయనేట హనుమ వానర వీరుడు 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్లి సీతమ్మ జాడ రామచంద్రమూర్తికి చెప్పి సేతువు నిర్మించి సీతారాములు ఒకటవడానికి కారణమైన వాడు అని పొంగిపోతుంటే, రాచరికంలో ఉన్నవాడు కాబట్టి సుగ్రీవుణ్ణి దశరథ మహారాజు గారికి శత్రుంజయమనే ఏనుగిక్కించి తీసుకెళ్లారు. ముందు కన్యపిల్లలు బయలుదేరారు పిండి వంటలు పట్టుకుని. ఆ వెనక సువాసినులు, ముందు వేద పండితులు, మంగళధ్వని, వీటన్నిటితో రథం వెళ్ళిపోతోంది. తిన్నగా అయోధ్యాపట్టణానికి చేరుకున్నారు. రాత్రి ఒక్క రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి మాత్రమే 500 నదుల జలాలు ఆ రాత్రే తెచ్చారు. ఎందుకనంటే వానరులందరూ ఉన్నారు. 4 దిక్కులకి వెళ్ళి ముందు తెచ్చి ఉంచుతారు. అలా కాదు, శ్రీరామ పట్టాభిషేకానికి 500 నదుల జలాలు ఆ రాత్రి తెచ్చారు. 4 సముద్రముల జలాలు తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కాచ్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప, ఇటువంటి మహర్షులందరూ వచ్చారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన మహర్షులందరూ. బ్రహ్మాండమైనటువంటి మంత్రభాగం నడిచింది. సీతారాముల్ని కూర్చోపెట్టి
ఆ అభిషేక జలాలతో ఉన్నటువంటి బంగారు పాత్రని పైకెత్తి రామచంద్రమూర్తి మీద అభిషేకం చేశాడు వశిష్ఠ మహర్షి. పట్టాభిషేకం చేసి అక్కడ బంగారు పళ్ళెంలో పెట్టబడి ఉంది కిరీటం. ఇక్ష్వాకు వంశీకులు అనువంశికంగా ధరించిన కిరీటం అనేకమైనటువంటి వైఢూర్యములతో మరకత మాణిక్యములతో దీదీప్యమానంగా ప్రకాశిస్తోంది. రామా, ఇది నీ తలను ధరించి భూమండలమనకంతటికీ కూడా పరిపాలకుడవై 4 పాదములతో ధర్మాన్ని నడిపించమని స్వస్తి మంత్రాలు ఋషులందరూ నిలబడి చెప్తుండగా ఆ కిరీటాన్ని చేత్తో పైకెత్తి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద వశిష్ఠ మహర్షి అలంకరించారు. దేవేంద్రుడు 100 బంగారు పూసల మాల పంపాడు. అది రామచంద్రమూర్తి మెళ్ళో పడింది. అందరికీ అన్ని కానుకలు ఇచ్చారు. అప్పుడు భరతుడు ఒక మాట చెప్పాడు, దీని కొరకు ఇవాళ పట్టాభిషేక సర్గ చదువుకుంటారు, మకుటధారణ సర్గ. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. స్వామి అంటే స్వం, అన్నీ తనదిగా ఉన్నవాడు, అన్నీ తనదైన వాడు మనకి కొన్నిచ్చి మనని అనుభవించమన్నాడు. ఈ పంచె ఆయింది, ఈ లాల్చీ ఆయింది, ఈ ఉత్తరీయం ఆయింది, ఇందులో ఉన్న 7 ధాతువులైనవి ఆయన నాకిచ్చి, ఉరే నువ్వు కట్టుకోరా అని నాలోంచి పలికించి కోటేశ్వరరావు పలికాడన్న కీర్తి నాకు కట్టబెట్టాడు. కాబట్టి యావదావర్తతే చక్రం, ఈ భూచక్రము ఎంతకాలము, ఈ కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో, ఎంతకాలం ఈ భూమండలం ఉంటుందో అంతకాలము రామా నీదే ఈ రాజ్యము. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. స్వామివి నువ్వు, ఇవన్నీ నీవి, మేము మీ కింకరులమని భరతుడు అన్నాడు. అదే భరతవాక్యం అంటారు. అప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం అద్భుతంగా జరిగిపోయింది. అందరికీ కానుకలు ఇచ్చాడు. స్వామి హనుమకి తెల్లటి బట్టల జత ఇచ్చారు. చిట్ట చివర సీతమ్మ తల్లి మెడలోంచి ఒక హారం తీసింది. రామచంద్రమూర్తి చూశారు. సీత, ఎవరికి అందరికీ అన్ని ఇచ్చాంగా అంటే ఇద్దరి మనసులో ఒకటెందుకు అవుతాయి? రాముడు అన్నాడు, ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సర్వశః. పౌరుషము, బుద్ధి, పరాక్రమము, పాండిత్యము అన్నీ ఉన్నవాడు నీ మాంగల్యమునకు సౌభాగ్యమునకు కారణమైన వాడికి ఆ హారం ఇమ్మన్నారు. స్వామి హనుమకి ఆ హారం ఇచ్చింది. కళ్ళకద్దుకుని మెడలో వేసుకున్నారు. పట్టాభిషిక్తుడైనటువంటి సీతారామచంద్ర ప్రభు ఈ రాజ్యాన్నంతటినీ కూడా 11,000 సంవత్సరములు పరిపాలించాడు. 100 అశ్వమేధములు, వాజపేయములు, యజ్ఞములు చేశాడు. రామచంద్రమూర్తి ఇవాల్టి రోజున మళ్ళీ ఒక్కసారి ఆ పట్టాభిషేక సర్గని తలుచుకున్నా, మకుట సర్గ పారాయణ చేసినా, మళ్ళీ పట్టాభిషిక్తుడైన రామచంద్రమూర్తి దగ్గర కింకరులుగా మనం నిలబడి ఉంటే మన పరిపాలనా బాధ్యత సీతారాములు చూసుకుంటారు. కాబట్టి ఎక్కడెక్కడ ఈ మకుట సర్గ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి పట్టాభిషేకం చెప్పబడిందో అక్కడక్కడ గర్భిణులైనటువంటి స్త్రీలకి యశోవంతులు, కీర్తివంతులు, వంశోద్ధారకులైనటువంటి పుత్రులు కలుగుతారు. తప్పిపోయినటువంటి ధనము మళ్ళీ లభిస్తుంది. దూరదేశంలో ఉన్న బంధువుల యొక్క సమాగమ సుఖం కలుగుతుంది. ఏ వర్ణము వారు ఆ వర్ణము యొక్క ధర్మమునందు నిలబడతారు. ప్రత్యేకించి ఇవాళ మకుటధారణ సర్గ చదివితే పితృదేవతలందరూ ఎంతో ఆనందిస్తారు. పితృదేవతలందరూ ఆనందపడతారు. ఆచార్య స్థానములను అలంకరించిన గురువులందరూ శ్రీరామనవమి నాడు పట్టాభిషేక సర్గ, మకుటధారణ సర్గ చెప్పుకున్నారని పరమ సంతోషంతో ఆశీర్వచనాలు చేస్తారు. 33 కోట్ల దేవతలు సంతోషిస్తారు. కాబట్టి అందరం ఇవాల్టి రోజున చెప్పవలసిన మాట ఒకటి ఉంది. శ్రీరామనవమి నాడు తప్పకుండా మకుటధారణ సర్గ, పట్టాభిషేక సర్గ చెప్పుకున్నాం కాబట్టి అందరం ఒక మాట అనాలి. ఏమని చెప్పాలి అంటే, మా రామచంద్రమూర్తి విష్ణువంశ సంభూతుడు, విష్ణువు యొక్క బలము పెరుగుగాక. ఆయన బలము పెరిగితే మనని కాపాడతాడు. నేను చెప్తాను, మీరు చెప్పండి. 3 మాటలు గట్టిగా చెప్దాం. అది శ్రీరామనవమి. తర్వాత సీతారామ కళ్యాణం యథావిధిగా ఎలాగో చేసుకుందాం. కాబట్టి అందరూ చెప్పండి, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. అనుకోకుండా ఈ సమయంలో శ్రీరామనవమి, వసంత నవరాత్రులు, ఇంత పుణ్యదినాలని నీ భాగవతం చెప్పడం కోసమని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు పరమేశ్వరుడు ఈరోజు అనుకోకుండా రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టం, సీతారామ కళ్యాణం, మకుటధారణ సర్గ, ఫలశ్రుతి అందరం కలిసి ఇవాళ శ్రీరామనవమి నాడు చెప్పవలసిన మాటలు కూడా చెప్పుకున్నాం. సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉందనడానికి ఇంకింతకన్నా ఏం కావాలి? అదే అన్నా నా భార్యతో నేను విడిదిలో, చూశావా ఎక్కడున్నా నాకు రామచంద్రమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈశ్వరి అన్నాను.
ఎందుకంటే నేను మొన్న భద్రాచలం వెళ్ళాను. వ్యక్తిగత విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, అక్కడ అనుభవించా.